అందరికీ ప్రైజ్ లార్డ్. వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. వైనస్ ప్రోగ్రామ్‌కి మీ అందరికీ ఆహ్వానమండి. ఎలా ఉన్నారు ఈరోజు? కొన్నిసార్లు మన శ్రమలను బట్టి, కొంతమంది మనల్ని ఇరిటేట్ చేయడం బట్టి, కొన్నిసార్లు వారు మనల్ని బాధించడం బట్టి వారి మీద చాలా కోపం ఉంటుంది. నా కుటుంబాన్ని పాడు చేశారు, నా భర్తను తీసుకెళ్ళిపోయారు, లేక నా భార్యని నా నుండి దూరం చేశారు అని వారి మీద గ్రడ్జ్ పెంచుకుంటాం. అయితే దావీదు జీవితంలో కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ జరిగాయి. అయితే ఆయన ఒక ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన మనం విందాం. కీర్తనలు 31:7 నీవు నా బాధను దృష్టించి ఉన్నావు, నా ప్రాణ బాధలను నీవు కనిపెట్టి ఉన్నావు. కావున నీ కృపను బట్టి నేను ఆనంద భరితుడనై సంతోషించదను. నీవు శత్రువుల చేత నన్ను చెరపెట్టలేదు, విశాల స్థలమున నా పాదము నిల్వ పెట్టితివి. నీవు నా బాధను దృష్టించున్నావు. దేవుడు నీ బాధలను చూస్తున్నాడు. మనుషులు నిన్ను వేధించారా? మనుషులు నీది ఏదైతే నీకుందో అది లాక్కుని తీసుకొని వెళ్ళిపోయారా? లేక మాటల చేత బాధిస్తున్నారా? శ్రమలు సహించుకోలేని సిచ్యువేషన్లో ఉన్నావా? నువ్వు ఒకటే చేయి, దావీదు చేసినట్టు చేయి. దేవా, నువ్వు చూస్తున్నావు నాయనా నా బాధల్ని అని నమ్ముకున్నాడు. ప్రభువు చూస్తూ ఉండే దేవుడు. చూస్తూ ఉండి ఏమి చేయకుండా అయితే చాతగాని దేవుడైతే కాదు. కింద వచనాలు మనం చూస్తే 19-20 వచనాలు మనం చూస్తే గొప్ప అద్భుతము చేశాడు. దేవా, నీవు దాచించిన మేలు ఎంతో గొప్పది, నరుల ఎదుట నిన్ను ఆశ్రయించే వారికి నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది అని దేవుడు చెప్తున్నాడు. సో ఒక గొప్ప కార్యం జరగబోతుంది. నీవు ఇప్పుడు ఇరుకులో పడి ఉన్నావేమో, విశాలతలో నీకు దేవుడు తీసుకెళ్తున్నాడు. నువ్వు ఏ విషయంలో బాధపడుతున్నావో నాకు తెలియదు. ఈ ఉదయకాలం లేచిన వెంటనే ఆయన కృప పట్టి మనం లేచి ఉన్నామని జ్ఞాపకం చేసుకోండి. ఏ బాధ అయితే నిన్ను పీడించిందో నిన్న దేవుడు విడిపించడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. అయితే నీవు ఏ విషయంలో కదిలిపోక నెమ్మదిగా స్థిరంగా ఉండి చూడండి. ఈ ఎండాకాలంలో మనం చూస్తే కుండలో నీళ్లు తాగుతాం. ఎందుకంటే బయట ఎంత ఎండగా ఉన్నా ఆ మట్టి కుండ మరి నీళ్లు పోస్తే చాలా చల్లగా ఉంటుంది. మట్టి కుండ వంటి వారిగా మనం ఉండాలి. ఎన్ని పరిస్థితులు, ఎంతమంది ఎన్నెన్ని మాటలన్నా నువ్వు చల్లగా వారి మాటలు బట్టి కాదు, నీలో ఉన్న ప్రశాంతత, నీలో ఉన్న నమ్మకత్వం ఏంటంటే దేవుడు చూస్తున్నాడు, నా బాధలు దృష్టిస్తున్నాడు, నన్ను విడిపిస్తాడు అనే నమ్మకము నీకు ఉన్నట్లయితే నువ్వు చల్లగా ఉంటావు, నెమ్మదిగా ఉంటావు. ఎవరో ఏదో అన్నారని బాధపడకు, ఎవరి మీద నువ్వు గ్రడ్జ్ పెంచుకోకు. యోసేపు కూడా అన్నలందరూ ఆయనని ద్వేషించారు, సొంత అన్నలు ఆయనను అప్పగించారు. ఆయనకి ఎంత ఉండాలి, ఎంత గ్రడ్జ్ ఉండాలి, ఎంత మరి వారి మీద హేట్రెడ్ ఉండాలి. వారిని ద్వేషించవచ్చు, కానీ మీరు కీడుకి ఉద్దేశించారు, కానీ దేవుడు మేలు చేశారని చెప్తాడు. నీ జీవితంలో కూడా ఎవరైతే కీడు చేస్తున్నారో మరి వారు చూసేలాగా దేవుడు నీ జీవితంలో మేలు చేయనై ఉన్నాడు. వారి ముందే దేవుడు నేను హెచ్చించబోచున్నాడు. కాబట్టి వారి విషయంలో నువ్వు సనుక్కోకు, గొనుక్కోకు, వారి విషయంలో కృంగిపోకు. వారి ముందే దేవుడు నీకు ఒక గొప్ప కార్యం చేస్తున్నాడు. చిన్న ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడవు తండ్రి నాయన, ఈరోజు మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు. అవును నాయన, మా బాధల్ని ఎవరు జ్ఞాపకం చేసుకోరు, మనుషులైతే దూరంగా వెళ్తారు. కానీ నీవు మా ప్రతి బాధను కనిపెట్టి చూస్తున్నావు, దృష్టి నిలబెట్టి ఉన్నావు నాయన. మమ్మల్ని హెచ్చించడానికి, ఏ టైంలో మేలు చేయాలో ఆ టైంలో మేలు చేయడానికి మా యందలి శ్రద్ధతో నాయన నువ్వు మమ్మల్ని పట్టించుకుని చూస్తున్న విధానం బట్టి నీకు వందనాలు. ఎవరు ఏ విషయంలో బాధపడుతున్నారో నాయన బాధను తొలగించండి నాయన. ఆ భయంకరమైన పరిస్థితిలో వారు నెమ్మదితో చల్లగా నా దేవుడు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడులే అనే ఒక దృఢమైన విశ్వాసం బిడ్డలకి దయచేయండి. ఎవరైతే బిడ్డల్ని బాధించారో, ఎక్కడైతే వీరు బిడ్డలు నాయన కోల్పోయారో అక్కడ నాయన బిడ్డలకు తిరిగి రెట్టింపును దయచేయండి, సంతోషం సమాధానం దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సో ప్రైజ్ లార్డ్ అండి. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్లయితే కింద కమెంట్లో రాయండి, గాడ్ సీస్ ఆల్ మై ట్రబుల్స్ అండ్ హీస్ గోయింగ్ టు రివార్డ్ మీ సూన్ అని పెట్టండి. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్డ్ డే. ప్రైజ్ ద లార్డ్.